కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. కాలేజీలోని గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాలు కనిపించడం సంచలనంగా మారింది. ఈ హిడెన్ కెమెరాల ద్వారా దాదాపు 300కు పైగా విద్యార్థినుల వీడియోలు రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే గానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారండి ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, మా ముందు చెప్పించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ఇదంతా చేస్తున్నాడని, ఇలా రికార్డ్ చేసిన వీడియోలను అమ్ముతున్నాడంటూ విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు నిన్న రాత్రి అందరూ కలిసి అతడిపై దాడికి ప్రయత్నించారు కూడా. అయితే వారం రోజుల క్రితమే ఈ హిడెన్ కెమెరాను గుర్తించి విద్యార్థినులు ఫిర్యాదు చేసినప్పటికీ యాజమాన్యం చర్యలు తీసుకోలేదంటూ విద్యార్థులు చెప్తున్నారు. అయితే విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు కాలేజ్కు హుటాహుటిన వెళ్లారు. విద్యార్థులతో మాట్లాడి వీడియోలు రికార్డ్ చేశాడని ఆరోపణలు ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ను ప్రశ్నించారు. విజయ్ ల్యాప్టాప్, సెల్ ఫోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థినులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. అయితే ఇలా రికార్డ్ చేసిన వీడియోలను అదే కాలేజ్లోని బాయ్స్ హాస్టల్లో అమ్మినట్లు తెలుస్తుంది. గర్ల్స్ హాస్టల్లో ఉండే ఓ అమ్మాయి సాయంతో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఈ వీడియోలు రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదంతా చేసింది ఓ అమ్మాయి అన్న విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంతటి నీచానికి ఒడిగొట్టిందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ కాలేజీల్లో ఒకటి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో ఇలా జరగటం అందరూ షాక్ అవుతున్నారు. అయితే బాయ్ ఫ్రెండ్ కోసం ఆ అమ్మాయి ఎందుకు హిడెన్ కెమెరాలు పెట్టింది అనే దానిపై చాలామంది అనేక రకాలుగా చెప్తున్నారు. కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న జంట కొన్ని రోజుల ముందు ఓయో రూమ్కి వెళ్లారు. అక్కడ ఆ అమ్మాయితో ఒంటరిగా ఉన్న వీడియో రికార్డ్ చేసి తన ఫ్రెండ్కి షేర్ చేశాడు లవర్. ఇలా ఆ తర్వాత ఆ వీడియోను అడ్డు పెట్టుకుని ఆమె ప్రేమించిన ప్రియుడు, అతని ఫ్రెండ్స్ కలిసి యూత్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారని, ఇలా మాకు హాస్టల్లో ఉన్న అమ్మాయిల ఫోటోలు కావాలి అని బెదిరించి, మేం చెప్పినట్లు హాస్టల్లో వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టకపోతే మేము నీ వీడియోని లీక్ చేస్తామని బ్లాక్మెయిల్ చేయడంతో విద్యార్థిని బయటపడి హిడెన్ కెమెరాలు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం అమ్మాయి ఇలా చేయడానికి కారణం ప్రేమ వ్యవహారమా లేక అమ్మాయిని బెదిరించి ఇదంతా చేయించారా అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం ఈ హిడెన్ కెమెరాను విద్యార్థినులు కనిపెట్టారు. అయితే ఈ హిడెన్ కెమెరా నుంచి తీసిన వీడియోలు సుమారు 300కు పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్లో విద్యార్థులు తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ వీడియోలను బాయ్స్ హాస్టల్లో అమ్మినట్లు కూడా సమాచారం ఉంది. కానీ ఈ విషయాన్ని బయటకు పొక్కనేయకుండా కళాశాల యాజమాన్యం సాయశక్తులా కృషి చేస్తుందని, నిందితులు ఎలాంటి వారైనా బహిరంగంగా ఉరి తీయాలంటూ డిమాండ్ తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, నిందితులను బహిరంగంగా కఠినంగా శిక్షించాలని, ఇటువంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా తక్షణ శిక్షలు అమలు చేయాలంటే డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. అయితే మరి ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఎంతో మంచి పేరు ఉన్న గుడ్లవల్లేరు కాలేజీలో ఇలా జరగడం దురదృష్టకరం. దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా అడ్డుకట్ట పడడం లేదు. కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధులు ఆగడం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరిపై మానవ రూపంలో ఉన్న మృగాలు కామంతో కళ్ళు మూసుకుపోయి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఆడపిల్లలను గౌరవించాలని తల్లిదండ్రులు చెప్తున్నా ఎందుకు సమాజంలో మార్పు రావడం లేదు? రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్న ఆడపిల్లలపై పట్ల వివక్ష మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై సామూహిక అత్యాచారాల ఘటనలు, లైంగిక వేధింపులు పెరుగుతుండటం బాధాకరమైన విషయమనే చెప్పాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. We want justice! We want justice! We want justice!
ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ NLGD అనేటువంటి ఒక ఆపరేటర్స్తో కూడా మేము దీన్ని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఎటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్నీ కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది. అట్లాగే నిన్న నైట్ అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టోటల్ ప్రెమైసెస్లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు, అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో వార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమ్మీడియట్గా టేకప్ చేసి నన్ను, కలెక్టర్ గారిని, అలాగే మినిస్టర్ గారు కూడా, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేదానికి మేము మీ పక్క ఉన్నాము. ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసమే మీ ఇక్కడ ఉన్నాము. నాకు కూడా ఆడపిల్లలే, ఈ వయసు ఉన్న వాళ్ళే, కాబట్టి మీరేమీ సందేహపడద్దు. నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు. నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు. మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని, 100% న్యాయం జరుగుతుందని, ఇక్కడ ఏ మాత్రం దాపరికం కానీ ఏమైనటువంటి ఇది కానీ లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాము. దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమ్మీడియట్గా చేసేదానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా ఓపికతో ఉన్నారు. చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రీవెన్స్ని మేము 100% అవగాహన చేసుకున్నాము. ఇది ఎక్కడ జరిగింది, ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది, ఎలాగ మొదలైంది అనేది కూడా కూలంకుషంగా మేము డీప్ రూట్స్తో పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్పెట్రేటర్స్ ఎవరు అని కనిపెట్టి ఇలాంటి పని చేసిండే వాళ్ళని డెఫినెట్లీ దే విల్ బ్రాట్ టు బుక్. వాళ్ళపైన సీరియస్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాము. గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం.